ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు దేవుని వాక్య ధ్యానములకు సహోదరులందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో మనము ఇర్మియా గురించి కొంచెం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యము ఎవరికైతే వస్తుందో వాళ్ళు బైబిల్ చెప్తా ఉన్నది బలవంతులని. చిత్రం ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో ఇప్పుడు వాళ్ళు సిగ్గుపడతారు, చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. బలము గిలము పక్కన పెట్టాను, కొంచెంసేపు చెప్పుకోవటానికి సిగ్గుపడతా ఉంటారు. బలము ఎలాగనో లేఖనాల్లో నుంచి చూసి సిగ్గుపడేటప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకుందాం. ఈసారి నుంచి అన్నా చదవటానికి ఈ వాక్యము మనకి అంత ధైర్యం ఇస్తుందేమో చూద్దాం. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు చదువుకుందాం. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములుండెను. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి, యెహోవా యొద్ద నుండి ఏ మాట అయినను వచ్చునా అని అడగగా, ఇర్మియా, నువ్వు బబులోను రాజు చేతికి అప్పగింపబడిన మాట వచ్చిన నేను. ఈ మాట ఇర్మియా ఉన్నది ఏదో ఏసీ ఆన్ చేసుకొని మంచి కాస్ట్లీ బెడ్ మీద పడుకొని దేవుని మాట ఇంట్లో ఆ గొయ్యిలో చెరసాలలో ఆ గోతిలో పడినట్టు కనపడుతుంది. చెరసాలలోనే గోతిలో ఉంటాడంట. ఆ గోతిలో ఉన్నటువంటి దేవుని మనుషుణ్ణి పైకి తీసి రాజుగారు పిలిపిస్తారు. దేవుని మనుషుడు ఎక్కడున్నాడు అని చెప్పనని సమాచారం తెప్పించుకొని అక్కడి నుంచి ఆ ఇర్మియాని రప్పియండి, చూద్దాం దేవుడు నా గురించి ఏం చెప్పిండా అని చెరసాల గోతిలో ఉన్నటువంటి ఇర్మియాని బయటికి తీసి రాజు దగ్గరికి పట్టుకుపోతే ఇర్మియా అంటాడు, రాజు అడుగుతాడు, చెప్పు ఇర్మియా, దేవుడు నీకు ఏమన్నా చెప్పినట్లు ఉన్నదా అంటే, చెప్పిండు, నీ గురించే చెప్పిండయ్యా, నువ్వు గొప్ప పని చేసినావు కదా, నీతిగా దేవుడిని ముందు పెట్టుకొని బతికేటోళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టించును కదా, మరి అందుకు ప్రతిఫలంగా దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు అంటే నిన్ను నీ శత్రువు చేతికి అప్పగించబోతా ఉన్నాడని చెప్తాడు. ఒక పెద్ద రాయి రాజు మీద పడేస్తే మాట్లాడకుండా మళ్ళా నువ్వు జైలుకే పంపిస్తాడు. ఆ రాజు మరలా ఏం చేస్తాడంటే ఇర్మియాని జైలుకే పంపిస్తాడు. ఎందుకంటే చెవుల్లో చొరపడేటువంటి మాటలు ఇర్మియా చెప్పాల. విన్న అంబడే కొట్టేంతగా ఇర్మియా ఆ రాజుకి దేవుని మాటలు చెప్తాడు. రేపు జరగబోయేటువంటి విషయాన్ని చెప్తే రాజు ఏం చేస్తాడంటే లైట్ తీసుకుంటాడు. ఇదేందులో ఏదో గాలి మాట అనుకొని లైట్ తీసుకుంటాడు. అంటే విన్నట్లుగా విడిచిపెడతాడు. తర్వాత ఏం జరుగుతుందంటే ఇర్మియా చెప్పినట్లుగానే దేవుని చేత పొందుకొని ఆ వాక్యాన్ని ఈ సిద్కియా రాజుకి చెప్పినట్లుగానే ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ రాజుకి అంతటి హీనమైనటువంటి స్థితి దాపురిస్తుంది. హీనమైన స్థితి. ఇర్మియా ఏం చెప్పిండు, నువ్వు రాజు రాబోతా ఉన్నాడు కదా, పక్క దేశం నుంచి రాజు దండెత్తి రాబోతా ఉన్నాడు కదా, ఆయనకు అప్పగింపబడతావు అని ఇర్మియా చెప్పిపోతాడు. ఆ తర్వాత జరిగింది భయంకరం ఆ రాజు కుటుంబానికి, ఆ రాజుకి. చూడండి ఒకసారి, ఆ రాజుని కొంచెం సేపు పక్కకు పెడదాం, ఇర్మియాని కొంచెం సేపు పక్కకు పెడదాం. జైలుకి ఈ దేవుని సేవకులే పోతారని లేదు, అందరూ పోతారు తప్పు చేస్తే. మరి దేవుని సేవకుడు ఏం తప్పు చేసిండు జైలు పోవటానికి? దేవుని వాక్యాన్నే పొందుకున్నాడు, అదే తప్పు. ఇప్పుడు కూడా దేవునిని
మనం కలిగి ఉన్నందుకే మొదట చెప్పుకున్నట్లు చెప్పడానికి భయపడతాం. అంతే కదా, మరి ఇంకేమీ మనం పెద్ద తప్పేం చేయం, అటువంటి తప్పుల జోలికి మనం పోము. మరి మిగిలిన మనుషులకి దేవుని మనుషులమని చెప్పుకోవటానికి ఎందుకు భయపడతాం అంటే, ఈ దేవుని విషయమే మనుషులకి కంపరంగా ఉంటుంది. మిగిలిన మనుషులకి కంపరంగా ఉంటుంది. వాళ్ళకి చెప్పుకోవటానికే ఇందుకే భయపడేది. వాళ్ళు ఏమనుకుంటారో ఏందో అని. ఇప్పుడు ఈ విషయాలు పక్కన పెడితే, ఇర్మియా జీవితంలో జరుగుతున్నది మనం ఆలోచన చేసినా సరే, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులకి ఇర్మియా ఏమాత్రం కూడా అర్హుడు కాదు. ఇర్మియా ఏమాత్రం కూడా ఆ పరిస్థితుల్లో ఉండటానికి సరైనటువంటి మనిషి కాదు. ఎందుకంటే ఏ తప్పు చేయాల, దేవుని వాక్యాన్ని ప్రజలకు చెప్తా ఉన్నాడు. అది కూడా భవిష్యత్తుని చెప్తా ఉన్నాడు. అలాగనే వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని సరి చేస్తా ఉన్నాడు దేవుని మాటని చెప్పి. మరి ఇంత మంచి పనులు చేసేట ఆయనకి తీసుకుపోయి ఏదో శాలువా కప్పి పూలు చేతిలో పెట్టి ఏదో చెక్కిచ్చి పంపించాలి, కానీ మనుషులు బతకని తీసుకుపోయి గోతులో పడేశారు, జైల్లోనే గోతులో పడేశారు. ఇదేంది ఇది ఇట్లా జరుగుతా ఉన్నది. దేవుని వాక్యము ఇర్మియా వద్ద ఉన్నది. ఇర్మియా వద్ద ఉన్నటువంటి ఈ దేవుని వాక్యము ఇర్మియాని బలపరుస్తా జీవితాన్ని కొనసాగించేటట్లు చేస్తా ఉన్నది. ఇన్ని శ్రమల్లో ఉన్నాడు కదా, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాడు కదా, ఇంతగా శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు కదా, అయినా సరే ఆయన ధైర్యం ఏంది? ఒకసారి ఆలోచన చేయండి. మనం పేరు చెప్పడానికే భయపడతాం. ఈయన పేరు చెప్పటం కాదు, ఏకంగా దేవుని వాక్యాలను, మాటలని రాజ్యం అందంతటా కూడా ప్రకటిస్తా ఉన్నాడు. ఈయనకున్న ధైర్యం ఏంది? మనం మాట పేరు చెప్పడానికే భయపడతాం, అయ్యా మేము క్రైస్తవులము అని అనటానికే భయపడతాం. ఈ ఇర్మియా దేవుని వాక్యాన్ని రాజ్యం అంతటా తిరిగి ప్రకటిస్తా ఉన్నాడు. ఏం దీని ధైర్యం? ఈయనకున్నటువంటి ఆ బుర్ర ఏంది? ఈయనకున్న బుర్ర ఏందంటే, అదే అధ్యాయం గ్రంథంలో, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాల్లో ఉన్నది ఆ బిర్రు దేన్ని చూసుకోనంటే, 7వ వచనంలో, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి వద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యాలను దేవుని యొద్ద నుంచి ఇర్మియా పొందుకొని బుర్రుగా బిగదీసుకుపోయాడు. ఆ రాజ్యం అంతటా కూడా ఇర్మియా మీదకి లేచేటువంటి వారే, రాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని, ఒక్కొక్కళ్ళకి ఈ రెండు కూడా అవసరం ఉండదు, వాళ్ళ నోరే వాళ్ళ ఆయుధం. మీరు చూసే ఉండాలి మీ జీవితాల్లో. ఒకళ్ళకి రాళ్ళు, కర్రలు అవసరం, ఒకళ్ళకి ఏం అవసరం ఉండదు, వాళ్ళ నోరే వాళ్ళకి ఆయుధం. ఇలాగా ఇర్మియా మీదకి దాడి జరుగుతూ ఉంది. అయినా కానీ చెక్కు చెదరలా ఇర్మియా, చెక్కు చెదరగాకండి. మీకు ఒక మాట చెప్పాలా, ఏంటంటే మీకు అనుభవం ఉంటూ ఉంటుంది. చిన్నప్పుడు చదువులో ముద్దు అని పేరు వినే ఉంటారు కదా, అసలేమి రాదు, కొత్త మొద్దు అని అంటారు కదా. వాని పుస్తకాలు కనుక మీరు చూస్తే, ఆ జూన్ నెలలో అట్టలేసినటువంటి బుక్కులు మార్చి నెలలో కూడా అట్లాగే ఉంటాయి, చెక్కు చెదరకుండా. ఏ మాత్రం కూడా చెక్కు చెదరు, నీట్గా ఉంటాయి. ఈ తెలియని వాళ్ళు ఏమనుకో, అబ్బా ఈడెంత చదవరి, ఈడెంత జాగ్రత్త పరుడు, బుక్కులు ఎంత నీట్గా పెట్టుకున్నాడు అని అనుకుంటారు. అందులో ఉన్నది ఏంది? ఆ బుక్ వాడు తీయడం, చదవడం.
ఆ బుక్కుని ఆ జూనియర్లో ఎలాగైతే అట్లేసి పెట్టినవో ఆ అట్టని చెక్కు చెదరకుండా కాపాడుకుంటాడు ఆ చదువు రానోడు. ఈ చదువుకునేటోళ్ళల్లో కొద్ది మంది జాగ్రత్త పరులు ఉంటారు. వాళ్ళు కూడా నీట్గానే ఉంచుకుంటారు. ఎంత నీట్గా ఉంచుకున్నా అంతో ఎంతో మార్జినాలు వచ్చేళ్ళకే బుక్కులు ఖరాబ్ అవుతాయి. ఈ చదువురాని ముద్దులకి ఎట్లా ఉంటుందంటే ఆ బుక్కును ముట్టని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అవి జూనియర్లో చూసిన బుక్కుల్లాగే ఉంటాయి. మార్జినల్లో చెక్కు చెదరకుండా, మీరు కూడా చెక్కు చెదరకుండా మొదటిలో ఎంతటి ధైర్యము, ఎంతటి భయభక్తులు దేవుని అంత నిలిపారో అదే విశ్వాసాన్ని, స్థిరమైనటువంటి హృదయాన్ని నిలుపుకోండి. చెక్కు చెదరవద్దు. లేఖనంలో పెద్ద పాస్టర్ గారు కాదు, లేకపోతే సంఘానికి పెద్ద కాదు, దేవుని వాక్యము ఇర్మియాతో మాట్లాడుతూ ఉంది. ఒకళ్ళ ముందు భయపడి తగ్గిపోయేంత స్థితిని దేవుడు కలగజేయాల. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఈ రోజున దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే వాళ్ళకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మాట్లాడు, నువ్వేం తప్పు అయితే చేయట్లేదు కదా, మాట్లాడు. అందులో దేవుని వాక్యాన్ని పొందుకొని చెప్తా ఉన్న వాళ్ళకి నువ్వు ఇంకా ధైర్యంగా మాట్లాడవచ్చు కదా. భవిష్యత్తును చెప్తున్నావు. 1 గంట కిందట ఏం జరిగిపోయిందో అది కాదు, మనకి న్యూస్లో చెప్తా ఉంటారు, జరిగిపోయిన విషయాలన్నీ చెప్తా ఉంటారు. దేవుడు చెప్తా ఉన్నది జరిగిపోయిన విషయాలతో పాటుగా జరగబోయేటువంటి విషయాలను చెప్తా ఉన్నాడు. మరి ధైర్యంగా చెప్పు. నీకు శాలువాలు వస్తాయి, గిఫ్ట్లు వస్తాయి, బహుమతులు నీకు కావాల్సినవి వస్తాయి, వద్దన్నగానే వస్తాయి. ఎందుకంటే భవిష్యత్తుని తెలియజేసేటువంటి వారికి అంతటి ఘనత, అంతటి దేవుని మేలులు కనపడతాయి. దానియేలు గ్రంథంలో ఒకసారి చూడండి. దానియేలు గ్రంథంలో చూస్తే ఏమని రాసి ఉంటుందంటే అనేక దానములు ఇచ్చి దానియేలుని ఘనపరచును అని ఉంటుంది. అనేక దానములు ఎన్ని ఇచ్చిండో మరి. ఏదైనా DCM ఏదైనా తీసుకుని పోయి ఉండాలి దానియేలు. అనేక దానములు ఇచ్చిండట రాజుగారు పిలిచి దానియేలుకి. ఎందుకంటే భవిష్యత్తుని చెప్పిండు. దానియేలు ప్రవక్త రేపటి రోజున ఆ రాజుగారి జీవితంలో ప్రపంచం మీదకి రాబోయేటువంటి దేవుని తీర్పులని రాజుగారికి చెప్తాడు. చెప్తే ఆ రాజుగారు ఏం చేస్తాడంటే అనేక దానములు ఇచ్చి హెచ్చించను అని రాయబడి ఉన్నది. ఆమేన్. మనము దేవుని వాక్యాన్ని పొందుకున్నాం. ఈ రోజున మన వాగ్దానము, దేవుడు మనకు చేస్తా ఉన్నటువంటి వాగ్దానం ఏమిటంటే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. బలం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని పొందుకున్నటువంటి మనము ధన్యులు. మాస్టర్ గారు చెప్పింది కాదు, ఇర్మియాకి దేవుడు చెప్పినటువంటి వాక్యం పొందుకొని రాజ్యం అంతా కూడా రౌండ్ వేస్తా ఉన్నాడు. ఆ దేశం అంతా కూడా తిరిగి ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు దేవుని వాక్యాన్ని. ఈ రోజున మీరు వింటూ ఉన్నటువంటి ఈ వాక్యము దేవుని ద్వారా బయలుపరచబడితే మీకు చెప్తా ఉన్నా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సత్యవాక్యము అన్ని రోజుల్లో మనుషునికి బలాన్ని కలుగజేస్తుంది. అన్ని రోజుల్లో, ఒక్కరోజు కాదు, అన్ని రోజుల్లో ఆయన బలము పొందుకున్నటువంటి మనము ధైర్యంగా ఆయనతో నడుచుకుందాం. ఆమేన్. ఇర్మియా లాంటి జీవితాన్ని కలిగి ఉందాం. అన్ని శ్రమల్లో కూడా ఎవరి ముందు నిలబడాలన్నా సరే భయపడొద్దు అని దేవుడు చెప్పిన తర్వాత బలపరచబడి నిలబడవలసినటువంటి వారి ముందు బెరుకు లేకుండా నిలబడ్డాడు. ఏ బెరుకు లేకుండా నిలబడ్డాడు. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి వాక్యము పెద్దల ద్వారా, సేవకుల ద్వారా కాదు,
దేవుని యొద్ద నుంచి వచ్చి ఇర్మియాని నడిపిస్తా ఉన్నది. మనకు ఈరోజు వచ్చేటువంటి వాక్యము సేవకుల యొద్ద నుంచి కాదు, దేవుని యొద్ద నుంచి. ఆ వాక్యాన్ని విన్న మనము వాక్యములో ఉన్నటువంటి దేవుని శక్తి చేత నింపబడి భూమి మీద దేవునికి బలమై ఉన్నటువంటి మనుషులుగా నిలబడతాం. భూమి మీద దేవునికి బలమైన మనుషులు ఎవరు? ఆయన వాక్యాన్ని కలిగిన వాళ్ళే, అంతే కదా. మరి అనుకుంటారు కదా, పొద్దున్న లేగితే సాయంత్రం దాకా, వాళ్ళు కాదు బలవంతులు. దేవుని వాక్యాన్ని కలిగినటువంటి మనమే. పొద్దున్న లేగిస్తే సాయంత్రం దాకా తనుకునేదంటే ఆ టీవీలు ఉంటాయి కదా, టీవీలో తనుకుంటా ఉంటారు. ఏదో ఉంటుంది ఆ ఛానల్, కుస్తీ పోటీలు. వాళ్ళు కాదు బలవంతులు, దేవుని వాక్యాన్ని కలిగినటువంటి మనము. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయ్యున్న తండ్రి, ఈ ఉదయకాలం మందు నీ వలన బలమును పొందుకున్నటువంటి ఇర్మియా మార్గములో తండ్రి, ఈ దినమున నీతో పాటు అయ్యా నడుచుచూ ఉన్నటువంటి నీ ప్రియమయ్యున్నటువంటి వారందరికీ కూడా నీ వాక్యమునిచ్చి, నీ వాక్యపు వెలుగులో నీ బిడ్డలను బలవంతులనుగా నిలవబెట్టమని, వారికి ఉన్నటువంటి పిరికితనాన్ని, బలహీనతలను, మనుషుల ఎదుట నిలువలేనటువంటి కలవరాలను నీ పవిత్రమయ్యున్నటువంటి రక్తము శక్తినిచ్చేది, బలమునిచ్చేది, పిరికితనాన్ని కొట్టివేసేది నీ రక్తంలోని శక్తి చేత నీ బిడలను అభిషేకించమని, పైనుంచి వచ్చేటువంటి నీ శక్తిలో నీ బిడలు తండ్రి అనుదినము కూడా అభిషేకించబడుచు నీ మార్గమందు నడుచుటకు బలపరచుమని, నీ కృప చేత స్థిరపరచుమని ఈ మనవులు మీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని యొక్క పరలోకపు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.